క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము పునీత 1వ సెలస్టీను వీరిని మనం కొనియాడుతూ ఉన్నాం. వీరు 43వ పోపు, క్రీస్తు శకము 432 వరకు. పునీత 1వ బోనిఫాస్ గారి అనంతరము పునీత సెలస్టీను గారు క్రీస్తు శకము 422 సెప్టెంబరు 10వ తేదీన 43వ పోపుగా రోమ్ నగర పీఠాన్ని అధిష్ఠించారు. వీరు రోమా పౌరుడు, ఇటలీలోని కాంపానియాలో పుట్టారు. వీరి తండ్రి ప్రిస్కస్. వీరు పోపుగా ఎన్నిక కాకముందు రోము నగర శ్రీసభలో ప్రధాన డీకనుగా సేవలు అందించారు. గతించిన జగద్గురువుల మాదిరిగానే వీరు కూడా పలువురు ప్రత్యర్థులు, తప్పుడు బోధనలు చేసేవారిని ఎదుర్కోవలసి వచ్చింది. వీరు పునీత అగస్టిన్ వారికి స్నేహితులు కావటం విశేషం. దేవుని అపార కృపావరాలపై పునీత అగస్టిన్ గారు ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని ఈ పోపు గారు గట్టిగా సమర్థించారు. క్రీస్తు శకము 429లో పోప్ సెలస్టీను గారు ఆగ్సేరే నగర బిషప్ పునీత జెర్మానుస్ గారిని పెలాజియా అనే తప్పుడు సిద్ధాంతి శ్రీసభకు వ్యతిరేకంగా లేవనెత్తుతూ ఉన్న అనేక సిద్ధాంత భాష్యాలకు విరుగుడుగా సమాధానాలు ఇవ్వటానికి బ్రిటన్కు పంపారు. ఈ జగద్గురువే పునీత పల్లాడియస్, పునీత కర్తానంద మేత్రానుల్ని క్రీస్తు శకము 423లో సువార్త ప్రచారం నిమిత్తము ఐర్లాండు దేశానికి పంపారు. యేసుక్రీస్తు మనుష్యావతారంపై కాన్స్టాంటినోపుల్ బిషప్ అయిన నెస్టోరియస్ చేసిన తప్పుడు బోధల్ని క్రీస్తు శకము 430లో ఏర్పాటు చేసిన రోము నగర మత పెద్దల మహాసభలో సెలస్టీను గారు తీవ్రంగా ఖండించారు. ఇదే విషయంపై అలెగ్జాండ్రియా బిషప్ పునీత సిరిల్ గారు పోపు గారికి ఫిర్యాదు చేయగా క్రీస్తు శకము 431లో జరిగిన ఎఫెసు మహాసభలకు తమ ప్రతినిధుల్ని 3 ఈ పోపు గారు పంపారు. వారి ద్వారా చెప్పించి గురువులందరి సహకారంతో బిషప్ నెస్టోరియస్ను పదవి భ్రష్టుల్ని, మతభ్రష్టుల్ని గావించి ధైర్యాన్ని ప్రదర్శించారు. పొరబడని తమ అధికారాన్ని రుజువు పరిచారు. 1వ సెలస్టీన్ పోపు గారు మేరీ మాత దేవుని తల్లి అని నొక్కి చెబుతూ ఫ్రాన్సు దేశ పీఠాధిపతులకు తమ లేఖ ద్వారా వివరించారు. రోము నగరంలో అవెంటైన్ వీధిలో పునీత సబీనా బసిలికా గుడిని నిర్మించిన ఘనత ఈ పోపు గారిదే. వీరు క్రీస్తు శకము 432 జూలై 27న పరమపదించారు. వీరి పవిత్ర భౌతిక శరీరాన్ని ప్రిసిల్లా
శ్మశాన వాటికలోని సిల్వెస్టార్ బసిలికా గుడిలో ఖననము చేశారు. సెలస్టీను అంటే మోక్షం అని అర్థం. ధ్యానాంశం: నేను ఇంకను మానవులను సంతోషపెట్టుటకే ప్రయత్నించుచున్నచో నేను క్రీస్తు సేవకుడై ఉండను. పునీత సెలస్టీను గారా, మా కొరకు, మా కుటుంబాల కొరకు ప్రార్థించండి.